ఇక గత ప్రభుత్వ హయాంలో జగన్ ను కొంతమంది సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, ఏపీ అసెంబ్లీలో కామినేని వర్సెస్ బాలయ్యగా మాటల యుద్ధం జరుగుతోంది. అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, ఇవాళ ఏపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ సంబంధించి షార్ట్ టర్మ్ డిస్కషన్, స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టింగ్లకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్లో హోంమంత్రి కూడా మాట్లాడారు. తర్వాత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. వాళ్ళు కూడా చిరంజీవి, అదేవిధంగా ప్రభాసు, మహేష్ బాబు, రాజమౌళి, వీళ్ళంతా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. వాళ్ళు అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు. కానీ అప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేరు నానిని వాళ్ళు కలిసి వెళ్లిపోయారు. పేరు నానిని కలిసిన తర్వాత జగన్ మాట్లాడతారో కూడా తెలీదు అని చెప్తే చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తర్వాత జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు అని కామినేని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అంటే చిరంజీవి హాల్లో కూర్చుని గట్టిగా మాట్లాడిన తర్వాత జగన్ పైనుంచి మళ్ళీ కిందకు వచ్చి వాళ్ళతో అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళని వెనక్కి పంపించారని కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఆ ప్రసంగం ఒక 2-3 నిమిషాల్లో ముగిసి కూర్చున్నారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ మైక్ అడిగి మాట్లాడడం జరిగింది. కామినేని శ్రీనివాస్ అన్ని అసత్యాలు చెప్తూ ఉన్నారు. అసలు చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, జగన్ని అంటే వేరే యాంగిల్లో సంబోధిస్తూ ఉన్నారు. మనం అసెంబ్లీలో కూడా చెప్పకూడని భాష కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఆ జగన్ ఉద్దేశించి ఆ మాట మాట్లాడుతూ చిరంజీవి గట్టిగా మాట్లాడాడని కామినేని శ్రీనివాస్ చెప్తున్నారు. అది సొంత అబద్ధం, అలాంటిది ఏది జరగలేదు. అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. అనవసరంగా అసెంబ్లీలో అసత్యాలు చెప్పడం మంచిది కాదు. దీంతో పాటు మొన్న సినిమా వాళ్ళ మీటింగ్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి కలిసినప్పుడు కూడా తన పేరు 9వ పేరుగా పెట్టారు. అధికారులు ఎవడాడి పెట్టిందని నేను కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిని అడిగాను. ఆయన ఏదో రిప్లై ఇచ్చారని బాలకృష్ణ మాట్లాడారు. అంటే బాలకృష్ణ మాట్లాడిన మాటలో కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడిన భాష మనం చెప్పకుండా 1-2 పదాలు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మొత్తానికి ఆయన మాటల్లో చిరంజీవికి క్రెడిట్స్ ఇస్తూ కామినేని శ్రీనివాస్ మాట్లాడటాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, ప్రభాసు, మహేష్ బాబు, రాజమౌళి, ఇతరులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వెయిట్ చేసినప్పుడు తాను గట్టిగా మాట్లాడితేనే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నదాన్ని కరాఖండిగా ఖండించారు. అలాంటిదేమీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన రావాలనుకున్నప్పుడు వచ్చారు, మాట్లాడాలనుకున్న మాట్లాడి వాళ్ళని పంపించారు అని. 1, 2 మొన్న జరిగిన ఇష్యూలో కందుల దుర్గేష్ని తప్పుపడడం కావచ్చు, అధికారులను తప్పుపడడం కావచ్చు, తన పేరు 9వ పేరుగా చెప్పారని ఒకటి. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న విభేదాల విషయంలో బాలకృష్ణ తన మనసులో మాట ఒక రకంగా బయటపెట్టిన పరిస్థితి, చిరంజీవికి క్రెడిట్స్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒక రకంగా బయటపెట్టారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కూడా తనకి పెద్దగా ప్రయారిటీ లేదు, తన పేరు 9వ పేరుగా పెట్టారు, అధికారులు ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదు, కందుల దుర్గేష్ ఎందుకు చెప్పలేదు అనే విషయాన్ని కూడా సంబోధించారు. మొత్తానికి నందమూరి బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి. యాక్చువల్గా సభలో పవన్ కళ్యాణ్ లేరు, కూటమిలో ఆయన కూడా సినిమా హీరోగా ఉన్నారు, జనసేన కీలక పార్టీగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు సభలో లేరు. మొత్తానికి బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. చిరంజీవి గట్టిగా అడగటం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నదాన్ని ఖండించడం, ఆయనకు సినీ ప్రముఖుల భేటీలో సరైన స్థానం కల్పించలేదని బాలకృష్ణ చెప్పడం, ఈ వ్యాఖ్యలన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. యాక్చువల్గా చెప్పాలంటే బాలకృష్ణ మాట్లాడింది ఒక 2-3 నిమిషాలే, కామినేని శ్రీనివాస్ ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అయినా కూడా చాలా హీట్ పుట్టించే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఇటు కామినేనికి కౌంటర్ ఇస్తూ కామినేని అబద్దాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పడం, ఈ రకంగా బాలకృష్ణ మాట్లాడడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే అప్పుడు జరిగిన మాజీ సీఎం జగన్ ని సినీ ప్రముఖులు కలిసిన అంశంలో అవమానం జరిగిన మాట వాస్తవమే, కానీ అలా చిరంజీవి గట్టిగా అడగడం అనేది అబద్ధం అని చెప్తున్నారు బాలకృష్ణ. మరి ఈ వ్యాఖ్యల్ని కామినేని రీకౌంటర్ ఇవ్వలేదు, తప్పు పట్టట్లేదు అంటే అప్పుడు కామినేని చెప్పింది అబద్ధం అనుకోవాలా? ఈ వ్యాఖ్యలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి, అప్పుడు ఏం జరిగింది అనేది ఎవరైనా క్లారిఫై చేసే అంశం ఉందా? అంటే కామినేని కౌంటర్ ఇవ్వలేదు, కానీ తర్వాత మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అవును సినిమా ప్రముఖులు కొంత అవమానించే విధంగా అప్పుడు జరిగిందని చెప్పారు. మొత్తానికి బాలకృష్ణ చెప్పడం అయితే ఇందాక మనం అనుకున్నట్టుగానే చిరంజీవికి ఒక రకంగా క్రెడిట్స్ ఇస్తున్న పరిస్థితిని ఆయన తప్పుపట్టిన వాతావరణం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే సినీ ప్రముఖులు చాలా మంది వెళ్లారు అప్పుడు మాజీ సీఎంను కలవడానికి, కానీ చిరంజీవి అంత గట్టిగా మాట్లాడలేదు. మీరేదో చిరంజీవి మాట్లాడితేనే అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. కామినేని శ్రీనివాస్ వచ్చి అబద్దాలు చెప్తున్నాడు. సినీ ప్రముఖులు
వాళ్ళకి కలవడానికి వెళ్ళిన మాట వాస్తవమే, చాలా కాలం తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. సినిమాటోగ్రఫీ మంత్రి పేరు నాని అప్పుడు ఉన్నారు కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడకపోతే కనుక చిరంజీవి లీడ్ తీసుకుని కొద్దిగా గట్టిగా ఇదేంటి మమ్మల్ని రమ్మన్నారు, మమ్మల్ని రమ్మని ఎలా ఎందుకు చేస్తున్నారు, మేము ముఖ్యమంత్రితోనే మాట్లాడాలని గట్టిగా అని కామన్ అని చెప్పారు. ఆ వెర్షన్ని బాలకృష్ణ ప్రధానంగా ఖండించిన పరిస్థితి. చిరంజీవి అంత గట్టిగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన అంతటా ఆయనే బయటకు వచ్చి వీళ్ళు పిలిచారు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారన్న అంశాన్ని ప్రధానంగా బాలకృష్ణ అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ అన్నిటి మీద కూడా సాయంత్రానికి లేకపోతే రేపటికి కొంత స్పష్టత వచ్చి అటు సైడ్ నుంచి కానీ లేకపోతే వైసీపీ సైడ్ నుంచి కానీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైసీపీ సైడ్ నుంచి క్లారిటీ ఏంటంటే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా మర్యాదపూర్వకంగా వీళ్ళందరినీ గేట్ వరకు వచ్చి రిసీవ్ చేసుకున్నారు, చిరంజీవికి భోజనం కూడా పెట్టారు, లేకపోతే చిరంజీవి బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరితో కూడా బాగా మాట్లాడారు, అందరితో బాగా మాట్లాడి వాళ్ళు కూడా బయటకు వచ్చి చాలా ఫ్రూట్ఫుల్ గా మీటింగ్ జరిగిందని చెప్పారు అప్పట్లో వెర్షన్. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారనేది ఇప్పుడు కామినేని వెర్షన్. ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత వైసీపీ నుంచి దీని మీద ఏమైనా కౌంటర్ వస్తుందా, లేకపోతే తిరిగి కామినేని శ్రీనివాస్ ఏమైనా కౌంటర్ ఇస్తారా, మధ్య మార్గంగా సినీ ప్రముఖులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా ఏంటి అనే దాని మీద మనకు కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మొత్తానికి బాలకృష్ణ చేసిన కామెంట్స్ మాత్రం జనరల్ గా బాలకృష్ణ అప్పుడప్పుడు కొంచెం హాట్ గా స్పందిస్తూ ఉంటారు, సినిమా మీటింగ్లో కావచ్చు ఇతరత్ర కావచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ టైపు స్పందనే ప్రస్తుతం ఆయన అసెంబ్లీని కూడా చూడకుండా 2-3 పదాలు అసెంబ్లీలో మాట్లాడిన అన్పార్లమెంటరీ పదాలు కూడా బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. అది మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కావచ్చు, లేకపోతే కందుల దుర్గేష్ అధికారులను ఉద్దేశించి కావచ్చు. ఆ మాటలు ఏదైనా అసెంబ్లీలో మాట్లాడకూడదు, అయినప్పటికీ బాలకృష్ణ మాట్లాడారు. మొత్తానికి బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, అయితే అప్పుడు జరిగిన సంఘటనలో చిరంజీవికి ఇచ్చిన ప్రాముఖ్యత గురించి, అలాగే ప్రస్తుతం బాలకృష్ణకి ఇస్తున్న ప్రాముఖ్యత గురించి కూడా ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రాముఖ్యత లేదనే ఆ అసహతనే మొత్తానికి ఈ అసెంబ్లీలో మాట్లాడిన ఆ 2-3 నిమిషాల్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో ఆయన ప్రాముఖ్యత గురించే ఆయన ఫీల్ అయ్యారని అనుకోవచ్చా? తప్పనిసరిగా ఈ విషయాన్ని ఆయన స్పష్టంగానే చెప్పారు. కామినేని శ్రీనివాస్ చెప్పింది అంటే సభలో జనరల్గా ఒకే పార్టీకి సంబంధించి ఉన్నారు, వాళ్ళు కూటమిలో అంతా కలిసే ఉన్నారు, డిఫర్ అయ్యారు. కామినేని శ్రీనివాస్ చెప్తున్న వ్యాఖ్యల్ని ఆయన జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన అంతటా ఆయనే మాట్లాడారు అనేది ఒకటి చెప్పడం, కామినేని శ్రీనివాస్ అబద్ధాలు చెప్తున్నారని మళ్ళీ చెప్పడం, అంటే చిరంజీవి లీడ్ తీసుకోలేదు అనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు బాలకృష్ణ. అక్కడేదో సినీ ప్రముఖులందరికీ చిరంజీవిని ఒక నాయకుడిగా తీసుకెళ్తే చిరంజీవి వాళ్ళంతా సోఫాలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని పంపితే చిరంజీవి లేచి సినిమాటోగ్రఫీ మంత్రితో మీతో కాదు మేము మాట్లాడాల్సింది, మమ్మల్ని ముందుగా ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి, హైదరాబాద్ నుంచి తాడేపల్లి పిలిపించారు, ఇలా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆ గట్టిగా మాట్లాడిన మాటలకు బయటకు వచ్చి అపాయింట్మెంట్ ఇస్తే ఇదంతా కామినేని శ్రీనివాస్ నేరేషన్ని ఇదంతా కాదు, కామినేని శ్రీనివాస్ అసత్యాలు చెప్తున్నారని బాలకృష్ణ ఖండించారు ఆ ఎపిసోడ్లో. నెక్స్ట్ మొన్న జరిగిన రీసెంట్గా సినీ ప్రముఖుల సమస్యలకు సంబంధించి, సినీ నిర్మాతలకు సమస్యలకు సంబంధించి కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, వాళ్ళతో కందులు దుర్గేష్ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే గత కొంతకాలం నుంచి సినీ ప్రముఖులు కలుస్తారు, చంద్రబాబును కలవలేదు, వాళ్ళు విష్ చేయలేదు, అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎంని కలవలేదని చర్చ జరిగింది. ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చినా కూడా యాక్చువల్గా బాలకృష్ణ ఒక లెజెండరీ హీరోగా ఎప్పటి నుంచో ఉన్నారు, అందులో చంద్రబాబుకి రిలేషను చాలా క్లోజ్డ్గా సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. అలాంటి బాలకృష్ణ పేరుని 9వ పేరుగా పెట్టడం అనేది ఆయన కొంత హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో భాగం కందుల దుర్గేష్ కూడా ఇప్పుడు సభలోనే ఉన్నారు. డైరెక్ట్గా కందుల దుర్గేష్ని చూపిస్తూనే మాట్లాడారు ఆయన. కందుల దుర్గేష్ని అడిగాను, ఎవరు నా పేరులో 9వ పేరులో పెట్టిందని ప్రశ్నించాను అని కూడా చెప్పారు. మొత్తానికి అక్కడ చిరంజీవి క్రెడిట్స్ ఇచ్చే విషయంలో ఆయన హర్ట్ అయ్యారు, ఇక్కడ 9వ పేరుగా పెట్టడంలో హర్ట్ అయినట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ చిరంజీవి లీడ్ తీసుకోలేదు, ఇక్కడ లీడ్ తీసుకోవాల్సిన నన్ను తీసుకొచ్చి 9వ పేరులో మీరు పెట్టారు, ఈ పరిస్థితి ఏంటని ఆయన మాటల సారాంశం మనకి అర్థమవుతుంది. రైట్, ఫైనల్ గా కొసమేర్పుగా బాలయ్య ఒక సారీ కూడా చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు జరిగిన కామినేని చేసిన వ్యాఖ్యల్లో అవమానం జరిగిన మాట మాత్రమే వాస్తవం, రిమైనింగ్ అంతా కూడా అబద్ధమని బాలయ్య చెప్పినట్లే అనుకోవాలంటారా? అంతే, కామినేని శ్రీనివాస్ మాటలను ఆయన
కామినేని శ్రీనివాస్ చెప్పిన ఇందాక మనం అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తే చిరంజీవి వచ్చి లీడ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడారు అన్నది అబద్ధం. చిరంజీవి లీడ్ తీసుకోలేదు, అందరూ కలిసి అపాయింట్మెంట్ ప్రకారం మాట్లాడని బాలకృష్ణ చెప్పారు. అంటే సినీ పరిశ్రమలోని విభేదాలు, ఇతరత్ర అంశాలు, చిరంజీవితో అప్పుడప్పుడు వాళ్ళు క్లోజ్గా ఉండటం, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో డిఫర్ అవడం మనం చాలా సందర్భాల్లో చూసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడుతుంటారు, అది కొంచెం రేజ్ అవుతుంది. లేకపోతే ప్రొడ్యూసర్ల మీద ఒకసారి మాట్లాడుతుంటారు, డైరెక్టర్ల మీద ఒకసారి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్ళకే ఆ స్టార్ హీరోల మధ్యన కొంచెం క్లాష్ వచ్చిన పరిస్థితులు 2-3 సందర్భాల్లో మోహన్ బాబు చిరంజీవి కావచ్చు, లేకపోతే చిరంజీవి బాలకృష్ణ కావచ్చు, ఇవన్నీ సినీ పరిశ్రమలో అంతర్లీనంగా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా సినీ పరిశ్రమ పెద్దలు చంద్రబాబును కలవలేదని కూడా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయిన పరిస్థితి. మీరు ఎందుకు చంద్రబాబును కలవట్లేదు, సినీ ప్రముఖులు హైదరాబాద్లోనే ఉండిపోతారా, ఇక్కడికి వచ్చి కలవాలి కదా, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పాలి కదా అని మాట్లాడారు. కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒక మాజీ మంత్రి మాట్లాడినప్పుడు ఆ మాజీ మంత్రి మాట్లాడిన మాటలు చాలా తప్పు. చిరంజీవి లీడ్ తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో బయటకు వచ్చి మాట్లాడాడు అనే విషయాన్ని బాలకృష్ణ ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు ఆయన పేరుని ఇక్కడ ఉన్న సినీ ప్రముఖుల్లో 9వ పేరుగా పెట్టారు. అసలు ఫస్ట్ పర్సన్ నేను ఉండాలి, నేనే లీడ్ తీసుకోవాలి ఈ మీటింగ్కి, అలాంటిది నన్నే 9వ పేరు కింద పెడతారని కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు, ఇతరత్ర చెప్పడం జరిగింది. కాబట్టి అదే యాంగిల్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసెంబ్లీలో సైకో కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ ప్రముఖులు జగన్ ను కలవడంపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరిగింది. వైఎస్ జగన్ అప్పట్లో ఆహ్వానించారంటూ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బాలకృష్ణ. సైకో గాడిని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్దమని అన్నారు. ఎవడూ సైకో గాడి దగ్గర మాట్లాడలేదంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు. చిరంజీవిని పరోక్షంగా విమర్శిస్తూనే జగన్ ను సైకో అని సంబోధించారు బాలకృష్ణ. టాలీవుడ్ ప్రముఖులు చర్చలకు వెళ్లిన సమయంలో చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని బాలకృష్ణ గట్టిగా చెప్పారు. మరోవైపు ఇటీవల సీఎంను కలిసే సినీ ప్రముఖుల జాబితాలో తనను 9వ స్థానంలో పడేయడంపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జాబితా ఎవడు తయారు చేశాడంటూ పరోక్షంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పై విమర్శలు గుప్పించారు.